దేవుని వాక్యం ఈ పగటి పూట ఇలా సెలవిస్తూ ఉంది. ఇంకో నూతనమైన ప్రత్యక్షత దేవుడు ఈ పగటి సమయమున విడుదల చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నుండి 18వ వచనం వరకు ఒకటి నేను ఒకటి సహోదరి చదువుతూ ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా మనము ఆలకిద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుంచి 18వ వచనం వరకు ఒకటి నేను ఒకటి సహోదరి చదువుతారు. చాలా జాగ్రత్తగా వినండి. నేను చదువుతున్నాను. మీ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహవాసములోను పాలివాడునైనా యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవస్తుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన యొక్కనిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై మహిమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బాయిలో వెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనయ్యున్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చేతులెత్తి గట్టిగా ప్రభువుకి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అపోస్తుడైన యోహాను, చాలా జాగ్రత్తగా విందాం దేవుని వాక్యాన్ని. అపోస్తుడైన యోహాను పద్మాసు దీపములో ఉంటిని అని మాట్లాడారు. నేను పద్మాసు దీపములోనే నా జీవనాన్ని కొనసాగితిని అని కానీ, పద్మాసు దీపములోనే నా బ్రతుకుని వెళ్ళబుచ్చానని కానీ అక్కడ ఎక్కడ రాయబడలేదు. ఆ యోహాను ఆ మాట అనడానికి ఇష్టపడలేదు. ఆయన అంటున్నారు, నేను పద్మాసు దీపములో ఉంటిని. 9వ వచనంలో మనం స్టార్టింగే చూస్తున్నాం. నేను పద్మాసు దీపములో ఉంటిని. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇదిగో నేనైతే ఒక మాట నేను సంఘమునకు ప్రవచించడానికి ఇష్టపడుతున్నాను. ఐ ప్రొఫెసైజ్, నేను ప్రవచిస్తున్నాను. నీ సమస్యల్లో నీవు చావనే చావవు. నీ కలవరాల్లో నీవు అంతమొందించలేడు. నీ సమస్యల్లో నువ్వు చావవు. నీ కలవరాల్లో అపవాదిని అంతమొందించలేని దమ్ము లేని వాడిగా మారిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని వాక్యాన్ని వినటానికి కొంచెం లోతుల్లోనికి వెళ్ళి వినటానికి చాలా జాగ్రత్తగా మన చెవులను మన హృదయాలు విప్పుదాం. యేసు ప్రభు వారు ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడ సభ పెట్టినా ఆ సభలో లెక్కగా మాట్లాడతారు. 5,000 మంది పురుషులే ఆ సభకు వచ్చేవాళ్ళట. 5,000 మంది పురుషులే ఆ సభకు వస్తే స్త్రీలు ఎంతమంది ఉంటారు? 10,000 మంది స్త్రీలు ఉంటారు. ఇప్పుడు చూడండి, స్త్రీ సంఖ్య ఎక్కువ, పురుష సంఖ్య ఎక్కువ. కాబట్టి మన లెక్క ప్రకారం ఆ రోజుల్లో కూడా అలానే ఉంటుంది. యేసు ప్రభు వారి యొక్క సభలోనికి వచ్చిన పురుషుల సంఖ్య రాయబడింది, మరి స్త్రీల సంఖ్య రాయబడలేదు. పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య ఏమి తక్కువ కాదు. ఈ రోజుల్లో ప్రతి చర్చిలో స్త్రీలు ఎక్కువ. మీరు ఎక్కడ చర్చికని వెళ్ళండి, దునియా తిరగండి, దేశం తిరగండి, ప్రపంచం తిరగండి, ప్రతి చర్చిలో స్త్రీలు నిండిపోతారు. పురుషులకు మూలకి వెళ్ళిపోతారు, పురుషులకు అడుక్కుంటారు. అలానే యేసు ప్రభు సభలో కూడా పురుషులకు మూలనే ఉన్నారు. 5,000 మంది పురుషులుంటే స్త్రీలు 10,000 మంది ఉన్నారు. మరి పిల్లలు 20,000 మంది పిల్లలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క జంటకి 2 వేసుకున్న 20,000 మంది పిల్లలు. ఇప్పుడు మొత్తం కౌంట్ చేయండి లెక్కలు. వాళ్ళు 35,000 మంది. యేసు ప్రభు ఎక్కడ మీటింగ్ పెట్టిన సంఖ్య తగ్గదు,
ఇక పెరిగిద్దేమో కానీ సంఖ్య తగ్గేదే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాదాపుగా ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడ ప్రసంగాలు చెప్పినా, ఏ కొండ మీద నిలబడి ప్రసంగం చెప్పినా, ఏ ఏరియాలోకి వెళ్ళి ప్రసంగం చెప్పినా, ఏ సందులోకి వెళ్ళి ప్రసంగం చెప్పినా, ఏ ఇంటిలోనికి ప్రవేశించినా, ఎక్కడ ఏ ప్రాంతానికి పోయినా 30,000 మంది ఆయన ప్రసంగాలు వినేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఆ 35,000 మంది రొట్టెల కొరకు, అద్భుతాల కొరకే వచ్చేవారట. మన పరిచర్యలో మీటింగ్ అయిపోగానే తిండి పెట్టం, కానీ యేసు ప్రభు వారు ఎక్కడైనా భోజనం పెట్టేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ప్రభు ఆ కృప మనకు కూడా అనుగ్రహించునుగాక. ప్రతి సర్వీసులో మనం భోజనాలు పెట్టాలి. దేవుడు ఆ సమృద్ధి సంఘమునికి ఇచ్చునుగాక, దైవజనుడికి ఇచ్చునుగాక. నెలకు ఒక్కసారే కాదు, నెలలో ప్రతి 4 వారాలు మనం భోజనాలు తినాలి. ఒక్కరికి కూడా సంతోషం లేదట్టుంది. అది సమృద్ధి, సమృద్ధి, సమృద్ధి. యోసేపు ధనాగారాలు దేవుడు అపోస్తులిక సంఘములో దేవుడు మన ద్వారా కట్టించబోతున్నాడు. మనం ధనాగారాలు కట్టబోతున్నాం. ఆహారపు, ధాన్యాపు షెల్టర్లు మనం కట్టబోతున్నాం యేసు నామములో. దేవుడు ఆ కృపనివ్వునుగాక. యేసు ప్రభువారు ప్రతి మీటింగ్లో రొట్టెలు ఇచ్చేవారండి. ప్రతి మీటింగ్లో రొట్టెలు ఇచ్చేవారు. ప్రసంగం ఒకటి, ఎందుకంటే చాలా చాలా దూరాల నుండి, ఏరియాల నుంచి వచ్చేవాళ్ళు, వారికి ప్రతి మీటింగ్లో రొట్టెలు ఇచ్చేవారు. అయితే మీరు గమనించాలి, చాలామంది ఈ రోజుల్లో గురునారటువంటి వారు భోజనాలకు వెళ్తారు మందిరాలకి. ఎందుకు వెళ్తున్నాం అంటే ప్రతి వారం అక్కడ భోజనం పెడతారండి. ఇంటి దగ్గర వండుకోవడం కష్టమైపోతుందని ఇంక వారం ఒకటి పడిపోతాం. ఇంక ఇంటి దగ్గర ఆదివారాలు ఏం పొయ్యలుగిచ్చాం, ఏం వెలిగిచ్చాం, మొత్తం కుటుంబం అంతా పడిపోతాం చర్చి మీద భోజనాలు పెట్టి. చాలామంది విశ్వాసులు అని విన్నానండి. మన విశ్వాసులు లేరు కానీ బయట సంఘపు విశ్వాసులు చాలామంది నాకు ఇటువంటి ఒక నవ్వుకునేటువంటి ఒక చిలిపి ఆ సమాధానాన్ని వారు నాకు చెప్పేవారు. భోజనాలు పాస్టర్ గారు. అలానే చాలామంది రొట్టెల కోసం, ఇంకొంతమంది ఏంటంటే అద్భుతాల కోసం వెళ్ళేవారు. ఈ రోజుల్లో కూడా వారు కుప్పలు తెప్పలుగా సంఘాల్లో ఉన్నారు. దేవుడు ఏదో ఒక కార్యం నా పట్ల చేయాలి, అద్భుతం చేయాలి, నాకు స్వస్థత కావాలి, ఇంకోటి అని వచ్చేవారు చాలా మంది ఉన్నారు. ఆ 35,000 మంది కూడా రొట్టెల కొరకు, అద్భుతాల కొరకు వచ్చేవారు. అయితే ఆయనతో ఒక 70 మంది శిష్యులు ఉండేవారు. వారు దేవుని శక్తిని పొందుకొని దయ్యములను వెళ్ళగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి వారు బయలుదేరుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ 70 మంది శిష్యులకు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. వారు శక్తి కలిగిన వారిగా ఉన్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఈ రోజున ఈ ప్రత్యక్షతను మీరు వినాలి. దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా మీరు వినాలి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆత్మతో ప్రేరేపించి వాక్యమును వినేటట్టు చేయునుగాక. వినండి, 35,000 మంది ఎందుకయ్యా ప్రభు దగ్గరకు వచ్చేవారంటే వారు రొట్టెల కొరకు, లేదా ఆహారము కొరకు, లేదా స్వస్థతలు, అద్భుతాల కొరకు వచ్చేవారు. ఈ 70 మంది దేనికి ఉండేవారు అంటే వీరు రోగులను స్వస్థపరచడానికి, దయ్యములను వదలగొట్టే శక్తిని కలిగిన వారై ఉన్నారు 70 మంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే దేవుని యొక్క ప్రసంగాలు ఎలాగున్నాయంటే నాకులాగే ఉన్నాయి. మొహం మీద మాట్లాడతారు. ఆయన ప్రసంగాలు చెప్తే రాజీకి రాడండి. ఏది ఉంటది మాట్లాడేవాడు. ప్రజల్లో ఏ పాపం ఉంటే ఆ పాపం గురించి మాట్లాడేవారు. ప్రజలు ఏ తప్పు చేస్తుంటే, ఏ అక్రమాలు చేస్తుంటే, ఏ చెడు చేస్తుంటే ఆ చెడుని దేవుడు బహిరంగంగా వాక్యము ద్వారా మాట్లాడితే ఆయన ప్రసంగాలు నచ్చక ఆ 30,000 మందిలో చాలా మంది వెళ్ళిపోయారు. ఈ 70 మంది శిష్యుల్లో కూడా మొత్తం చాలా మంది వెళ్ళిపోయి 12 మంది మిగిలారు. అయితే దేవుడు దీనంగా 12 మంది వైపు చూసి అంటున్నారు, 35,000 జనంలో చాలా మంది వెళ్ళిపోయారు, ఒక్కరు కూడా లేరు. 70 మంది శిష్యుల్లో చాలా మంది వెళ్ళిపోయారు, మీరే ఉన్నారు 12 మంది, మీరు కూడా ఎందుకున్నారు, మీరు కూడా వెళ్ళిపోవచ్చుగా అన్నాడు దేవుడు. ఊరకని వాళ్ళు ఏమంటారని. అయితే వారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసయ్యా, నీ మాటలు నిత్య జీవము కలిగిన మాటలయ్యా, మేము ఎక్కడికి వెళ్ళమయ్యా. నీ నోటి మాటలు మా కడుపులలో ఊటలలాగా ఉబుగుతున్నాయ్యా. నీ నోటి మాటలు ప్రతి క్షణం మమ్మల్ని బ్రతికిస్తున్నాయ్యా. నీ నోటి మాటలు మమ్మల్ని స్వస్థపరుస్తున్నాయ్యా. నీ నోటి మాటలు మమ్మల్ని విడుదల చేస్తున్నాయ్యా. మీ నోటి మాటలు మా కుటుంబంలో ప్రతి సమస్య నుండి విడుదల చేస్తున్నాయ్యా. నిత్య జీవం ఇచ్చే నీ మాటలను బట్టి మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా, మేము ఎక్కడికి వెళ్ళము. నిత్య జీవము మాటలు వింటూ మేము బ్రతికేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పద్ధతులు చూడండి. ఇదిగో కొంతమంది ఏమో, కొన్ని వేల మంది ఏమో రొట్టెల కొరకు, అద్భుతాల కొరకు యేసయ్య దగ్గరికి వస్తుంటే, కొంతమంది ఏమో శక్తిని పొందుకోవడానికి దేవుని దగ్గరికి వస్తుంటే, కొంతమంది ప్రత్యక్షతలను పొందుకోవడానికి వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రిబాల
ఇది చూడండి చూడండి చూడండి, పొజిషన్లు మారుతున్నాయి. నీవు రొట్టెల కొరకు వచ్చేదానివా? నువ్వు అద్భుతాలు స్వస్థతల కొరకు వచ్చేదానివా? లేదంటే శక్తిని మాత్రమే పొందుకుంటే చాలు, శక్తిని పొందుకొని అనేక మందికి నేను ప్రార్థనలు చేస్తే చాలు, అనేక మందికి నా ద్వారా విడుదల పొందితే చాలని నువ్వు మందిరానికి వచ్చేదానివా? లేదంటే దేవునికి దగ్గరవుతూ ఆయన ప్రత్యక్షతలను అందుకుంటూ ఆయన ప్రత్యక్షతల ద్వారా గొప్ప పిల్లరుగా గొప్ప బిల్డింగ్ గా కట్టబడేదానివా? ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం యేసయ్యకి ఎంత దగ్గరగా ఉంటామో అంతగా ఆయన వద్ద నుంచి మనం పొందుకోవడానికి వీలవుతుంది. నువ్వు దేవునికి ఎంత దగ్గరగా వెళతావో అంతగా దేవుని వద్ద నుంచి ప్రత్యక్షతలు పొందుకుంటావు, అంతగా దేవుని యొక్క కడుపులో నుండి జీవ జలపు ఊటలు నీ కడుపులో ఉబ్బుకుతా ఉంటాయి. హల్లెలూయా. పక్కన వాళ్ళకి హైఫై చెప్పండి, నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత పొందుకోగలవు. నువ్వు దేవునికి ఎంత దగ్గర ఉంటే అంత పొందుకోగలవు. నువ్వు చెప్పవేరా నాకు? ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. హైఫై ఇవ్వమన్నాను నేను. నువ్వు దేవునికి ఎంత దగ్గరగా వెళ్తే దేవుని దగ్గర నుంచి అంత పొందుకోగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మనుషులకి ఎంత దగ్గర ఉంటే మనుషుల దగ్గర నుంచి అంత నాశనాన్ని పొందుకుంటావు. నువ్వు దేవునికి ఎంత దగ్గర అయితే దేవుని దగ్గర నుంచి ఉన్నతమైనవి పొందుకుంటా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పీటర్, జేమ్స్, జాన్, మీరు ముగ్గురు రండి, మీరు పడుకోండి. 9 మందిని మీరు రెస్ట్ తీసుకోండి. మీ ముగ్గురు రండి. మేము ఎక్కడికి జీసస్? నీ కేక్ ఏంటి, నీ పిలుపు ఏంటి అదురు పుట్టే వాళ్ళకి పిలుస్తున్నావు? నిజంగా ఆయన అలానే పిలిచాడు. 12 మంది ఉంటే ఇదిగో పేతురు, యాకోబు, యోహాను, మీరు ముగ్గురు నాతో రండి. ఆ 9 మంది కూడా మేము వస్తాం. మీరేమవుతుంది? మీరు రెస్ట్ తీసుకోండి, మీరేం అక్కర్లేదు, మీరు రెస్ట్ తీసుకోండి, మీరు పడుకోండి, హాయిగా మీరు పడుకోండి. నేను కూడా నా దగ్గర కొంతమంది పరిచయం చేసే వాళ్ళని రెస్ట్ తీసుకోవడానికి వదిలేస్తాను. వారు అర్థం చేసుకోవాలి. వాళ్ళు అనుకుంటారు అయ్యగారు మా వాళ్ళు పులిసిపోతుందని వదిలేస్తున్నారని. కాదు, వాళ్ళ ద్వారా ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం చేసుకోవాలా దైవజనుడి మాటలు. కొంతమందిని విసిగిచ్చేస్తాను, ఎందుకంటే వారి ద్వారా ప్రయోజనం ఉంది. కొంతమందిని వదిలేస్తాను, ఫోన్లే రెస్ట్ తీసుకుని, ఫోన్లే తిన్నయో ఫోన్లే ఉండి, వారికి అర్థం కాదు. అయితే 9 మంది దేవుడు మీరు రెస్ట్ తీసుకుని పడుకోండి, లేసి వేసుకొని పడుకోండి, ఏం అక్కర్లేదు, మీరు రావక్కర్లేదు. పేతురు, యోహాను, యాకోబు, మీరు రండి. ఎక్కడికంటే మనం ఇప్పుడు ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళబోతున్నాం. మనం ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళబోతున్నాం. ఈ పేతురు, యాకోబు, యోహాన్ అంటున్నారు, అయ్యా మేము చేపలు పట్టేవారం కదా, అయ్యా మేము జాలరులము కదా, మాకు సముద్రంలో దూకి నీళ్ళల్లో దూకి మాకు నీటి లోపలికి వెళ్ళటమే తెలుసు కానీ ఎత్తైన పర్వతాలు ఎక్కడం మాకు రాదయ్య. అంటే మీరు నా చేయి పట్టుకొని నేను ఎక్కిస్తాను మిమ్మల్ని. ఎత్తైన పర్వతం మీరు ఎక్కాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎత్తైన పర్వతం మీరందరూ ఎక్కాలి. ఎత్తైన పర్వతం మీరందరూ ఎక్కబోతున్నారు. మీ జీవితాన్ని ఈరోజు దేవుడు మార్చబోతున్నాడు. మీ బ్రేకును దేవుడు మార్చబోతున్నాడు. మీ కేరును దేవుడు మార్చబోతున్నాడు. ఆత్మాభిషేకం నింపబడు. నీ గేరును దేవుడు మార్చబో. నీ గేర్ సెవెంత్ గేర్. ఓ బండికి ఎన్ని గేర్లు ఉంటాయి నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మలో వేల గేర్లు ఉన్నాయి. నీ గేరు మారబోతుంది. ఎత్తైన శిఖరం ఎక్కడానికి నీకు ఆసనమైంది. ఈ సమయాన్ని దేవుడు అపోస్తలిక సంఘాన్ని ఎత్తైన శిఖరం ఎక్కించబోతా ఉన్నాడు. జీసస్ మాకెందుకయ్యా ఈ తలకాయ నొప్పి, మాకెందుకయ్యా ఈ కాళ్ళ నొప్పులు? ఆ కొండ చూడండి, ఇట్లుంటది ఆ కొండ. ఇక్కడ మొగలు రాసుకుంటూ కొండ ఎంతమంది చూసారు కానీ ఇట్టా ఉంటది. అది ఇట్టా ఉండదు, దారిలాగా ఇట్టా ఉంటది ఆ కొండ. ఆ ముగ్గురు అంటున్నారు సగం ఎక్కి, బాబోయ్ మాకెందుకు ఈ బాధ? ఆ 9 మంది బాగా రెస్ట్ తీసుకుంటున్నారు, 6 బాగా తింటున్నారు, 6 బాగా పండుతున్నారు. వారిని పిలవచ్చు కదా. మాకెందుకయ్యా ఈ బాధ, మాకెందుకయ్యా ఈ కష్టం, మాకెందుకయ్యా ఈ తలకాయ నొప్పి? చాలా మంది అదే సమస్యలో ఉన్నారు. అయ్యా వారందరూ బానే ఉన్నారు కదా, నాకెందుకు ఈ బాధలు? వారందరూ బానే ఉన్నారు కదా, నాకే ఎందుకు ఈ కష్టాలు? వీరందరూ బానే ఉన్నారు కదా, నాకే ఎందుకు నాయన నొప్పులంటే? ఎక్కువ నొప్పి కలుగుతున్న నీకు ఎక్కువ లాభము కూడా కలగబోతుంది యేసు నామములో. ఎక్కువ భారమున్న నీకు ఎక్కువ లాభం కలగబోతుంది. ఎక్కువ సమస్యలున్న నీకు ఎక్కువ
నేను ఎక్కువ భారంతో ఉన్నా, సంఘం మీద నాకు భారం ఎక్కువ. చాలామంది దైవజనులను చూస్తే వాళ్ళు ఎంత ఫ్రీగా ఉన్నారు ప్రభువా, నేనెందుకు ఇలా నలిగిపోవాలి ప్రభు అంటే, దేవుడు నాతో వచ్చేటప్పుడు మాట్లాడితే నేను రాసుకొని వచ్చా, రే ఎక్కువ భారం ఉంది కదా, నీకు ఎక్కువ లాభం వస్తుందిరా, నువ్వేం బాధపడబాకురా, నువ్వు ఎక్కువ నొప్పి పడుతున్నావు. మీకు తెలియదు, దేవుడు పొద్దాకలను కొండ మీదకి రమ్మంటాడు. ఈ అభిషేకం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఈ ప్రవచన విడుదల ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? నేను కొండెక్కి అక్కడి నుంచి అభిషేకాన్ని తెచ్చుకుంటున్నాను నేను. అందుకే సంఘములో నూతన ప్రత్యక్షతలు విడుదలవుతున్నాయి. అందుకే నూతనంగా దైవజనుల్లో కదలికలు జరుగుతున్నాయి. అందుకే నూతనంగా సంఘములో సంఘ బిడ్డల్లో కదలికలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇది ఇంట్లో నా బెడ్రూమ్లో ఏసీలో కూర్చుంటే వచ్చిన అభిషేకం కాదు ఇది. ఇదిగో పేతురు, యోహాను, యాకోబు పర్వతం ఎక్కినట్లుగా, శిఖరం ఎక్కినట్లుగా నేను శిఖరం ఎక్కి అభిషేకాన్ని మీ దగ్గర దాకా తీసుకుని వస్తున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు. ఓ గాడ్స్ ప్రొఫెసైజ్. దేవుడు నా గురించి ప్రవచించాడు, ఇలాగా నా గురించి ప్రవచించాడు. జయరాజ్, 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 నువ్వు ఆ సేవకుడిని, ఈ సేవకుడిని, ఈ సేవకుడిని, ఆ సేవకుడిని చూసి నువ్వేం ఫీల్ అవ్వద్దు. నీకు ఎక్కువ భారం, నువ్వు బాధపడుతున్నావుగా, నీకు ఎక్కువ లాభం ఇస్తాను, దిగి వెళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నాకే ఎందుకు అయ్యాయి నొప్పి? ఆ పాస్టర్ బాగానే ఉన్నాడు, ఈ పాస్టర్ బాగానే ఉన్నాడు, ఆ చర్చి బాగానే ఉంది, మాకే ఎందుకు తలకాయ నొప్పి అంటున్నావు కదా. నీకు ఎక్కువ నొప్పి కలుగుతుందా, బాధపడుతున్నావుగా, నీకు ఎక్కువ లాభం ఇస్తాలే. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీకే ఎందుకయ్యా, నాకే ఎందుకయ్యా ఈ సమస్యలు? అందరు పాస్టర్లు బాగానే హ్యాపీగా ఉంటున్నారు కదా, వారికి ఏ సమస్య రావట్లేదు కదా, నాకే ఎందుకయ్యా సమస్యలు అంటే? నీకు ఎక్కువ సమస్యలు వచ్చాయిగా, నీకు ఎక్కువ లాభాన్ని ఇవ్వబోతున్నాను. అయితే ఈ మాట గాడ్స్ నాకు ప్రవచించారు. ఇదే మాట ఐ ప్రాఫెసైజ్ నేను మీకు ప్రవచిస్తున్నాను. ఎక్కువ నొప్పి నువ్వు పడి ఉండొచ్చు, ఎక్కువ భారాన్ని నువ్వు కలిగి ఉండొచ్చు, ఎక్కువ సమస్యలు పడి ఉండొచ్చు, ఎక్కువ లాభాలు కూడా నువ్వు పొందుకోబోతున్నావు. ఎక్కువ లాభాలు కూడా విడుదలవబోతున్నాయి. ఎక్కువ లాభాలు కూడా ఇదిగో ఒక మాట నన్ను చెప్పనివ్వండి. ఇదే మాటలు నాకు ఎవరన్నా చెప్తే నేను లెగిసి డాన్స్ చేసేవాడు. పోలీస్ నేనే అక్కడుంటే ఇంకో పాస్టర్ గారి నాకు చెప్తే చైర్ తీసి ఇసిరేసి ఊగిపోయేవాడు. మీరే భాష ఎక్కువ లాభం రాబోతా. హల్లెలూయా, హల్లెలూయా. పర్వతం ఎక్కండి. పర్వతం ఎక్కండి. పర్వతం ఎక్కండి. హాయ్, ఈరోజు నుంచి ఎందుకు నాకు ఈ భారం అనుకుంటారా? ఎందుకు నాకు ఈ నొప్పులు అంటారా? ఎందుకు నాకు ఈ సమస్యలు అంటారా? దేవుడు ఒకే ఒక్క మాటతో నా నోరు మూపించేశాడు. ఎక్కువ లాభం వస్తుంది, నోరు మూసుకో. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎక్కువ లాభం వస్తుంది, నోరు మూసాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎక్కువ లాభం. అందరూ చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి గట్టిగా. ఇదిగో పేతురు, యోహాను, యాకోబు అడుగుతున్నాడు, జీసస్ ఆ కొండ మీద ఇంతకేముంటది, ఆ పర్వతం మీద ఇంతకేముంటది? ఆ పర్వతం ఏంటంటే అది రూపాంతర పర్వతం. వాళ్ళు ముగ్గురిని దేవుడు పైకి తీసుకుని వెళ్తున్నాడు. దేవుడు అన్నాడు, ఏ పీటర్, ఏ జేమ్స్, ఏ జాన్, ఆ పర్వతం మీద అధిక అసాధారణమైన మహిమ ఉంటది. అది మీరు చూడటానికి, అది మీరు పొందుకోవడానికి ఎత్తైన పర్వతము గుండా నేను మిమ్మల్ని తీసుకుని అక్కడ అసాధారణమైన మహిమ, మీ ద్వారా అసాధారణమైన ఈ మహిమ అందరిలో ప్రచురించబడాలని మీ ముగ్గురిని నేను శిఖరం మీదకు తీసుకుని వెళ్తున్నాను. అధిక మహిమ పొందబోతున్నాం. అధిక మహిమను మనం పొందబోతున్నాం. అపోస్తలిక్ చర్చ్, నువ్వెందుకని కొండలెక్కి వెళ్ళాలి? నువ్వెందుకని ఈ శ్రమలు పడాలి? నువ్వెందుకని నొప్పులు పడాలి? నువ్వెందుకని భారం పడాలి? నువ్వు అసాధారణమైన మహిమను పొందే వ్యక్తివి. నువ్వు అసాధారణమైన శక్తిని పొందే వ్యక్తివి. నువ్వు అసాధారణమైన గ్లోరీని పొంది నువ్వు కిందకు వచ్చే వ్యక్తివి. హల్లెలూయా. యేసయ్యకి మరింత దగ్గర అవుదాం. యేసయ్యకి మరింత దగ్గర అవుదాం. యేసయ్యకి మరింత దగ్గర అవుదాం. చూడండి ఎలా దగ్గరైపోతున్నారు చూడండి. ఫస్ట్ రొట్టెల కొరకు, అద్భుతాల కొరకు వచ్చిన వారు ఉన్నారు. సెకండ్, శక్తిని పొందుకోవడానికి మాత్రమే వచ్చి వారి లాభాన్ని పొందుకొని, వరాలు పొందుకొని, శక్తిని పొందుకొని వెళ్ళి పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. థర్డ్ పాస్టర్ ప్రత్యక్షత 7 పాయింట్స్, 8 పాయింట్స్, 9 పాయింట్స్, ఇక ఎక్కడితోనే ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. మన దేవునికి దగ్గర అవ్వాలి.
మహిమను పొందుకునే వ్యక్తులుగా మారిపోవాలి. అసాధారణమైన మహిమను పొందుకునే వ్యక్తులుగా మారాలి. హల్లెలూయా! ఈ మహిమలో ఎవరున్నారు? ఈ మహిమలో ఇదిగో ఈ మహిమలో పేతురు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు. ఈ మహిమలో పాత నిబంధన భక్తులు మోషే, ఏలియాలు కూడా రూపాంతర పర్వతం మీద కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన ప్రముఖులు, కొత్త నిబంధన ప్రముఖులు ఆ మహిమలో ఉన్నారు. అంటే మహిమలో ప్రముఖులుగా దేవుడు మళ్ళీ మారుస్తాడు. ఆ మహిమలో మంచి ఉత్తీర్ణమైన వ్యక్తులుగా దేవుడు మళ్ళీ మారుస్తాడు. ఆ మహిమలో VIPs గా దేవుడు మారుస్తాడు. అధికారము కలిగిన వ్యక్తులుగా మహిమలో దేవుడు మళ్ళీ మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? ఒకవేళ ఇంకా రొట్టెల కొరకు వచ్చేవాళ్ళు ఉంటే, రొట్టెల కొరకు అయితే రాలేదులే కానీ ఇంకా అద్భుతాలు స్వస్థతల కొరకు వచ్చేవారు ఉంటే మీ పొద్దు మార్చుకోవాలి, దేవునికి దగ్గర అవ్వాలి. ఒకవేళ అయ్యగారి దగ్గర నుంచి వరాలన్నీ లాక్కొని నేను పరిచయం చేయాలి, చాలామంది ఉన్నారండి అటువంటి వారు. మీ అందరికీ తెలుసు, అవి మనం ఏం మాట్లాడొద్దు. చాలామంది దేవుని శక్తిని ఈ పాస్టర్ ద్వారా పొందుకొని వారు వెళ్ళిపోయారు. మన కంటికి కనపడట్లేదు. పాస్టర్ హాయ్, పాస్టర్ తిన్నావా అని ఒక్క ఫోన్ కాల్ లేదు. వారు బాగా వాడబడుతున్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం ఏమీ అనట్లేదు. కానీ శక్తిని పొందుకునే వారిగానే కాదు, కానీ నీవు చేతులుంచితే స్వస్థతలు జరుగుతున్నాయి, సంతోషం, నువ్వు ప్రార్థన చేస్తే విడుదల జరుగుతుంది. అయితే అక్కడికే ఆగిపోవద్దు, దేవునికి ఇంకా దగ్గరగా నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొంతమంది ప్రత్యక్షతల మీద ప్రత్యక్షతలు పొందుతారు. పాస్టర్ గారు 7 పాయింట్స్ చెప్పారు, 8 పాయింట్స్ చెప్పారు, 10 పాయింట్స్ చెప్పారు, 3 పాయింట్స్ చెప్పారు. కొంతమంది ప్రత్యక్షతలు పొందుకునే వ్యక్తులుగానే ఉంటారు. అక్కడితో కూడా మనం ఆకూడదు. మనం అసాధారణమైన మహిమను పొందే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సూపర్ న్యాచురల్ గ్లోరీ మనలోనికి దిగి రావాలి. నీ పిల్లల్లోనికి దిగి రావాలి, నీ కుటుంబంలోనికి దిగి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను ఇక్కడితో కూడా ఆగకూడదని అనుకుంటున్నాను. ఈ మహిమతో కూడా నేను ఆగకూడదు, ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి. ఎంతమందికి ఉంది ఆశ? అయితే నేను ఈ మహిమతోనే ఆగిపోకూడదు, ఇంకా నేను దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను ఆ మహిమను కలిగిన అధికారి యొక్క రొమ్మునకు చేరిపోవాలి. గట్టిగా చాపలు కొట్టండి. ఆ మహిమను కలిగిన, ఆ మహిమను అథారిటీ చేస్తున్న, అధికారము చేస్తున్నటువంటి ఆయన రొమ్ము మీదకి వెళ్ళి వాడాలి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నన్ను ప్రభు అయిన యేసుక్రీస్తు రొమ్మునకు చేర్చవా. పరిశుద్ధాత్ముడా నన్ను ప్రభు అయిన యేసుక్రీస్తు రొమ్మునకు చేర్చవా. అడగండి, అడగండి, అడగండి. పరిశుద్ధాత్ముడా నన్ను ప్రభు అయిన యేసుక్రీస్తు రొమ్మునకు చేర్చవా. నాకు ఈ అధిక మహిమలో నేను ఆగిపోను. నా ప్రభువు గుండె చప్పుడు నేను వినాలి. నా ప్రభువు ఈ గుండెల మీద నా చెవును పెట్టుకోవాలి, నా తలను వాల్చాలి. నా ప్రభు రొమ్ము మీద నా తలను పెట్టి నేను నిద్రపోవాలి. హల్లెలూయా. యేసయ్య రొమ్ముకు మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. యేసయ్య రొమ్ము మీద స్థానం ఉన్నది, మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. యేసయ్య గుండె చప్పుడు. ఆయన గుండెల మీదకి వచ్చిన వారు ఆయన గుండె చప్పుడు వింటున్నారు. మహిమ దాకా వచ్చి ఆగిపోవద్దు. నీకు ప్రేమ ఆహ్వానం పలుకుతున్నాడు దేవుడు. నా ప్రియుని రొమ్ము మీద నీకు స్థానం ఇవ్వబోతున్నాడు ఈరోజు. ఓహో హల్లెలూయా, ఓ హల్లెలూయా. గుండె శబ్దం వింటున్నారా? నేను యేసయ్య గుండె చప్పుడు వింటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శబ్దం రొట్టెల కొరకు వచ్చిన వారికి వినపడలేదు. ఈ శబ్దం అద్భుతాల కొరకు వచ్చిన వారికి వినపడలేదు.
ఈ శబ్దం శక్తిని పొందుకొని వెళ్ళిన వారికి వినపడలేదు. ఈ శబ్దం ప్రత్యక్షతలు పొందుకొని 7 పాయింట్లు 6 పాయింట్లు 10 పాయింట్లు అని చెప్పుకొని మురిసిపోయే వారికి వినపడలేదు. ఈ శబ్దం మహిమను పొందుకున్న వారికి వినపడలేదు. ఈ శబ్దం ఆయన రొమ్ముల మీద తలవాల్చిన వారికే వినబడుతుంది. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి, యేసయ్య నామమును ఘనపరచండి. ఒక 19-20 సంవత్సరాల మధ్యలో ఆ వ్యక్తి వయసు ఉంటుంది. ఆయన పేరే అపోస్తుడైన యోహాను. ఒక 19-20 సంవత్సరాలు చరిత్ర చెప్తుంది. ఆయన యోహాను గారు యేసు ప్రభు రొమ్ముల మీద వాలినప్పుడు, యేసు ప్రభు రొమ్ముల మీదకి వెళ్ళి ఆయన గుడ్నే శబ్దం వింటున్నప్పుడు ఆయన సంవత్సరములు సుమారు 19-20 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగనే గాక. అంత యవన బిడ్డ, వినండి, యవనస్తులు వినాలి. ఆయన అంత చిన్న వయసులో 20 సంవత్సరాల వయసులో ఆయన ప్రభువు గుండె చప్పుడు వినటానికి ప్రారంభించాడు. ఆయన ప్రభువు గుండెల మీద వెళ్ళి వాలటానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వినండి 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 35,000 మంది ఉన్నారు కదా రొట్టెల కొరకు, అద్భుతాల కొరకు వచ్చిన వారు. ఓ అపోస్తలుడైన యోహాను అంటున్నారు, ఓ ప్లీజ్ 35,000 పీపుల్, ఓ మీరు జరగండి, మీరు నాకు అడ్డు తొలగండి, మీరు నాకు అడ్డు తొలగండి. వారు అడ్డు తొలగారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఓ శక్తి పొందుకొని, మేము ప్రార్థిస్తే రోగం పోయింది, మేము ప్రార్థిస్తే చేతబడిపోయింది, మేము ప్రార్థిస్తే కారు కొనుక్కున్నారు. యోహాను అంటున్నారు, మీ పార్టీలు బాగా చేసుకుంటున్నారులే, నాకు దారదలండి, నన్ను ముందుకెళ్ళనివ్వండి అని అంటే అక్కడ 7 పాయింట్లు 6 పాయింట్లు, జయరాజు గారు బాగా చెప్పారే, ప్రత్యక్షతని ఎగురుతున్నారు. మీ జయరాజ్ పాస్టర్ ఎప్పుడు బాగానే చెప్తాడు, మీరు అడ్డు తొలగండి, మీరు అడ్డు తొలగండి అని అపోస్తలుడైన యోహాను వారికి చెప్తున్నాడు. అయితే ఇంకొంచెం ముందుకెళ్తే ఒక ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు పేరు పేతురు, యాకోబు. ప్లీజ్ మీరు కూడా తొలగిపోండి, మీరు కూడా తొలగిపోండి అని రివ్వున ఎగిరి ప్రభువు గుండెల మీద వాలిపోయాడు. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. నాకు ఆయనకు మధ్యలో ఏది రావటానికి వీలలేదు. నాకు నా ప్రభుకి మధ్యలో ఏది రావటానికి వీల్లేదు. ఎవరు రావటానికి వీలలేదు. పరిశుద్ధాత్ముడా, నన్ను నా క్రీస్తు రొమ్మునకు చేర్చవా. ఓ సహోదరుడా, నీకు దేవునికి ఏ స్త్రీ అడ్డు రావటానికి వీల్లేదు. ఓ సహోదరి, నీకు దేవునికి ఏ పురుషుడు అడ్డు రావటానికి వీల్లేదు. ఏ యొక్క లోకానుసారమైనది అడ్డు రావటానికి వీలేదు. నేను పరిశుద్ధాత్మడు వేడుకుంటున్నాను, ఈ రొట్టెల బ్యాచ్లో మమ్మల్ని ఉంచొద్దయ్యా, ఈ అద్భుతాల బ్యాచ్లో మమ్మల్ని ఉంచొద్దయ్యా, శక్తిని పొందుకునే బ్యాచ్లో మమ్మల్ని ఉంచొద్దయ్యా, ప్రత్యక్షతలు పొందే బ్యాచ్లో మమ్మల్ని ఉంచొద్దయ్యా, అధికమైన మహిమ పొందుకునే బ్యాచ్లో ఉంచొద్దయ్యా. ఓ పరిశుద్ధాత్ముడా, నన్ను క్రీస్తు యొక్క రొమ్మునకు చేర్చవా. ఆయన గుండె చెప్పుడు వినుకుంటే బ్రతుకుతాను. ఓ పరిశుద్ధాత్ముడా, ఓ పరిశుద్ధాత్ముడా, నా సంఘాన్ని క్రీస్తు రొమ్మునకు చేర్చవా. ఓ నా కూతుర్ని క్రీస్తు రొమ్మునకు చేర్చవా. ఓ నా కుమారుని క్రీస్తు రొమ్మునకు చేర్చవా. ఓ పరిశుద్ధాత్ముడా, ఓ మమ్మల్ని క్రీస్తు రొమ్మునకు చేర్చవా. ఇప్పుడే చేర్చవా, ఈ సమయంలోనే చేర్చవా, ఈ టైంలోనే చేర్చవా. పీటర్ ఈస్ కాలింగ్, జీసస్ జీసస్ జీసస్. ఓ పేతురు ఇలా పలుకుతున్నాడు, నేను నిన్ను బాగా ప్రేమిస్తున్నాను జీసస్, నువ్వంటే నాకు చాలా ప్రాణం జీసస్, నిన్ను వదిలి వెళ్ళను జీసస్ అన్నాడు. యేసు ప్రభును సిలువ వేసినప్పుడు పేతురు పారిపోయాడు. యోహాను మాత్రం యేసు ప్రభు సిలువ వేస్తుంటే అక్కడే ఉండిపోయాడు. యోహాను మాత్రం ఆయన సిలువ చెంతనే ఉండిపోయాడు. ఆయనను కొడుతున్న దగ్గరే ఉండిపోయాడు. యోహాను కదలలేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆ 20 సంవత్సరాల యవనస్తుడు అపోస్తుడు యొక్క యోహాను ఆ సిలువ దగ్గర ఉండిపోయాడు. ఆ శ్రమలోనే ఉండిపోయాడు. ఆ క్రీస్తు దగ్గర ఉండిపోయాడు. మీ శ్రమల్లో మీ స్పందన ఎలా ఉంది? మీ శ్రమలో మీ స్పందన ఎలా ఉంది? మీ ఇరుకుల్లో మీ స్పందన ఎలా ఉంది? పేతురులాగా పారిపోతున్నారా? యోహానులాగా సిలువ చెంత నిలబడుతున్నారా? మీ శ్రమల్లో మీ స్పందన ఎలా ఉంది? ఆ సిలువ శ్రమల్లో యోహాను
క్రీస్తు ప్రభు వారి గుండెల మీద తలవాల్చుకుని ఉన్నాడు, వెళ్ళలేదు. అప్పుడు దేవుడు యోహాను చేతుల్ని బలపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. సిలువలో ఉండే యోహాను చేతులు దేవుడు బలపరిచాడు. ఎలా పాస్టర్? ఓ యోహాను, అదిగో ఆమె నీ తల్లి. యోహాను, ఆమె నీ తల్లి. ఆమె బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. నీ శ్రమల్లో నీ యొక్క తలను దేవుని రొమ్ము మీద ఆనిచ్చి నువ్వు ఉంచగలిగితే, దేవుని రొమ్ము మీదే నీ తలను పెట్టగలిగితే, దేవుని రొమ్ము మీదే నువ్వు నిద్రపోగలిగితే, నీ తల ఎక్కడా పెట్టొద్దు, దేవుని రొమ్ము మీద నీ తల ఉండగలిగితే, దేవుడు నీ చేతుల్ని బలపరచబోతున్నాడు. నీ చేతులకి అమూల్యమైనవి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. నీ చేతులు బలపరచు, నీకు అమూల్యమైన దేవుడు ఇవ్వబోతున్నాడు. తీసుకోండి. పరిశుద్ధాత్ముడు మన మధ్య ఇక్కడ ఉన్నాడు. ఆయనకి ఏమిస్తున్నాడో తీసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు బలమైనవి ఏవో ఇచ్చున్నారు. దయచేసి బలమైనవి మీరు నేలపాలు చేసుకోవద్దు. యోహానికి దేవుడు తన తలని అప్పగించినట్లుగా, నువ్వు గనక దేవుని రొమ్ము మీద ఆనుకునే వ్యక్తివైతే, నీ తలను వాల్చే వ్యక్తివైతే, దేవుడు నీ చేతులను బలపరచడానికి కొన్ని శ్రేష్టమైన ఈవులు నీ చేతులకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతులు చాచి కళ్ళు మూసుకోండి. దేవుడు బలమైనటువంటి కృపావరాలు దేవుడు నీ చేతులకు ఇస్తున్నాడు. యోహాను చేతులకు దేవుడు తల్లిని అప్పగించాడు. ఆమె మామూలుది కాదు, ఆమె మరియా, ఆమె యేసు ప్రభు తల్లి. ఆమె శ్రేష్టమైనవి కొన్ని దేవుడిని చేతిలో పెడుతున్నాడు. ఇక్కడ ఎవరైనా మనోనేత్రాలు తెరవబడిన వారు ఉన్నారా? అయితే మీ చేతులకు వచ్చే గిఫ్ట్ మీరు చూడగలుగుతున్నారు. అయితే మీరు చేతులకు వచ్చే బహిమాన్ని మీరు చూడగలుగుతున్నారు. మీ చేతిలో దేవుడు ఏం పెడుతున్నారు మీరు ఊహించగలుగుతున్నారు. బాబా, మీ చేతిలో దేవుడు ఏం పెడుతున్నాడు మీకు అర్థమవుతుందా? దేవుడు మీకు ఏ విలువైంది ఇస్తున్నాడు మీకు అర్థమవుతుందా? ఈ రోజు నీ పగటి పూట దేవుడు ఏది మీకు అనుగ్రహిస్తున్నాడు అర్థమవుతుందా? యోహాను చేతులను బలపరిచి దేవుడు యోహానికి బలమైన 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 ప్రశస్తమైన స్త్రీని అప్పగించినట్లుగా దేవుడు మీ చేతులను బలపరిచి ఈ పగటి పూట మీ చేతులు కొన్ని ప్రశస్తమైనటువంటి ఆయుధాలు దేవుడు పెట్టబోతున్నాడు. నేను చూస్తున్నాను దర్శనం ద్వారా చూస్తున్నాను. మీ చేతుల్లో బలమైనవి ఏవో పెడుతున్నాడు దేవుడు. బలమైన యంత్రాలను పెడుతున్నాడు. బలమైన యుద్ధములు చేయగలిగినటువంటి ఖడ్గములను పెడుతున్నాడు. మీ చేతి వేళ్లకు దేవుడు యుద్ధాన్ని నేర్పిస్తున్నాడు. మీ చేతులను దేవుడు బలపరచబోతూ ఉన్నాడు. మీ చేతులను దేవుడు అభిషేకించబోతూ ఉన్నాడు. మీ చేతులకు వచ్చింది మీరు చాలా జాగ్రత్తగా భద్రం చేసుకోండి. అయితే సిలువ శ్రమలో సిలువ మరణంలో ఎవ్వరూ అక్కడ లేరు. యోహాను ఒక్కడే ఉన్నాడు. మన మూల పురుషుడు, మన మూలరాయి క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనే మూలరాయి. ఆ క్రీస్తునే బండగా పిలుస్తున్నాం. క్రీస్తునే బండ మీద యోహాను తలవాల్చుకున్నాడు. ఆయన రొమ్ము మీద యోహాను తలవాల్చుకున్నాడు. అతని చెవు వెళ్ళి గుండె మీద వాలింది. ఇట్లా ఉన్నాడు. ఇది దేవుని గుండె అయితే, దేవుని హృదయం అయితే ఇట్లా ఉంది. క్రీస్తు అనే బండ మీద యోహాను తలను వాల్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బండ మీద యోహాను తలను పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. బండ మీద యోహాను తలను పెట్టుకుని సేవ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఒక విషయం చెప్పండి. యాకోబు తలగడ కింద రాయి పెట్టుకుని నిద్రపోయాడు. ఆ రాయి క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు అరణ్యములో దిండి లేదు, ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రపోయాడు కదా. యాకోబు రాయి మీద తల పెట్టాడు. అనొద్దు నేను ఒప్పుకోను. యాకోబు క్రీస్తు హృదయము మీద తలపెట్టి నిద్రపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ బండ క్రీస్తే, ఆ రాయి క్రీస్తే. నేను చెప్తున్నాను ఎవరెవరైతే
ఎవరెవరైతే క్రీస్తు రుధిరముల మీద, క్రీస్తు యొక్క రొమ్ముల మీద తలను వారుస్తారో వారి కొరకు పరలోకం ఓపెన్ అయిపోతా ఉంది, పరలోకం తెరవబడతా ఉంది. నేను చూస్తున్నాను, అపవాది నశిస్తున్నాడు, అపవాది కార్యాలు నశిస్తున్నాయి. ఇదిగో మనము తెరవబడిన ఆకాశము క్రింద ఉన్నాం, తెరవబడిన పరలోకము క్రింద ఉన్నాం. ఎందుకంటే మనము క్రీస్తు రొమ్ముల మీద ఆనుకొని నిద్రపోయేటువంటి వాళ్ళం. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన యోహాను ఆయన రొమ్ము మీద తలవాల్చాడు, క్రీస్తు అనే బండ మీద ఆయన రొమ్ము మీద తలవాల్చాడు. యోహాను తల మీద కూడా ఆకాశం తెరవబడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఎవరెవరైతే ఈ రోజు నుంచి రొట్టెల వద్ద నుంచి, అద్భుతాల వద్ద నుంచి, శక్తి వద్ద నుంచి, ప్రత్యక్షతల వద్ద నుంచి, మహిమ వద్ద నుంచి ఆయన రొమ్ముల మీద డైరెక్ట్గా మీ తలలో వాల్చుకుంటారో వారి మీదటి ఆకాశాలు, మీదటి పరలోకాలు తెరవబడే ఉంటాయి. డైలీ తెరవబడే ఉంటాయి, డైలీ తెరవబడే ఉంటాయి, డైలీ తెరవబడే ఉంటాయి, డైలీ తెరవబడే ఉంటాయి. హల్లెలూయా. అయితే మీ కొరకు ఒక ప్రవచనాన్ని పలకాలని దేవుని దాసునిగా నేను సిద్ధపడ్డాన్ని ప్రవచనం పలుకుతున్నాను. గుప్పెళ్ళు పట్టుకొని మీరు ఈ ప్రవచనాన్ని చారిపోకుండా 7 సార్లు మీరు వెంట ఆమె చెప్పాలి. నేనైతే ఒక ప్రవచనాన్ని పలుకుతున్నాను. మీ కొరకు ఒక్కసారి పరలోకం తెరవబడితే, మీ కొరకు ఒక్కసారి పరలోకం తెరవబడితే మీ ముందు ఏవి కూడా మూయబడి ఉండవు. ఒక్కసారి ఆకాశం నీ పక్షాన తెరవబడితే, ఒక్కసారి పరలోకం నీ గురించి తెరవబడితే ఇక భూలోకములో మూతబడేవంటూ ఏవి ఉండవు. అన్నీ తెరవబడే ఉంటాయి. అది తెరవబడితే ఇక్కడ ఆర్థికాలు తెరవబడిపోతాయి, ఆర్థికాలు తెరవబడతాయి, భౌతికాలు తెరవబడతాయి, ఆధ్యాత్మికాలు తెరవబడతాయి. ఏ లాక్ కూడా వేసి ఉండదు నీ ముందు. వీళ్ళెవరు అన్ని డోర్లు తెరవబడి ఉన్నాయి. వీళ్ళకి జయరాజు ఏంటి, అన్ని డోర్లు తెరవబడి ఉన్నాయి. జయరాజు డోరు ఒక్కటి కూడా లాక్ వేసి లేదంటే నా కోసం ఒక్కసారి పరలోకం ఓపెన్ అయిపోయింది. పరలోకం నా కొరకు ఓపెన్ అయింది కాబట్టి భూమి మీద ప్రతి ద్వారాలు నా కొరకు ఓపెన్ అవ్వాల్సిందే. ఏది మూతబడి ఉండడానికి వీలు వేస్తున్నామలో. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులందరిలో యోహాను చాలా చిన్నవాడు. 70 సంవత్సరాల కాలం గడిచిపోయింది. 70 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇప్పుడు అపోస్తులైన యోహానికి 93 సంవత్సరాలు. 70 సంవత్సరాల సేవా జీవితాన్ని ఎదుర్కొని శ్రమలను ఎదుర్కొని శోధనలు ఎదుర్కొని ముందుకు వచ్చాడు. ఇప్పుడు 93 సంవత్సరాలు అపోస్తులైన యోహానికి. ఈ 93 సంవత్సరాలు ఏం చేయాలండి? చక్కగా పిల్ల పాపలతో, చక్కగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. వృద్ధులు చక్కగా కూర్చొని టయానికి ఫుడ్ వెళ్తుంది, టయానికి వారికి అన్నీ వెళ్తాయి. వారి బంధువుల్ని, వారి చుట్టాలందరూ చక్కగా చూసుకుంటా, నవ్వుకుంటా, సరదాగా ఉండేటువంటి టైం అది. ఆ టైంలో యోహాను పద్మాసులో ఉన్నాడు. అక్కడ డొమినిషియన్ అనే చక్రవర్తి అక్కడ ఏలుబడి చేస్తున్నాడు. అయితే చక్రవర్తి పద్మాసులో అపోస్తలుడైన యోహాను పడి ఉండటం చూసి అతని దగ్గరికి వచ్చి కురియో సీసర్ అని చెప్పు అన్నాడు. ఏమని? కురియో సీసర్. బైబిల్ చరిత్ర చెప్తుంది అది వారి దేవుడికి ఆరాధన చేసినట్లంట. ఆ రాజ్యంలో వారి దేవునికి, కైసరు దేవునికి ఆరాధన చేస్తున్నట్లు. కురియో సీసర్ను చెప్పంటే మన అపోస్తలుడు మరి చమత్కారమైన వ్యక్తి కదండి, వాక్య పండితుడు కదండి, ఉపదేశాల మీద ప్రత్యక్షతల మీద బోధించే వ్యక్తి కదా. కురియో సీసర్ అనుకుండా కురియో క్రిస్తోస్ అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేము ప్రభువుని ఆరాధించే వాళ్ళమండి, మేము ఆయన ఎవరో సీసర్ని ఆరాధించే వాళ్ళమేం కాదండి. కురియో సీసర్ కాదు, కురియో క్రీస్తోస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడే స్తుతినందును గాక. అయితే ఆ డిమినిషి అనేటటువంటి ఆ చక్రవర్తి ఏం చేశాడంటే, నేను చెప్పిన మాట చెప్పకుండా కురియో క్రీస్తోస్ అంటావా? మీరనండి, కురియో సీసర్ అనండి. కురియో సీసర్ అను. నేను చెప్తుందేనో కురియో, ఇదేంటి కోయోల భాషలాగా ఉందని. కురియో సీసర్ అనండి. కురియో సీసర్. కురియో
క్రీస్తోస్ అంటున్నారా? దేవునికి స్తోత్రం కలుగునే గాక. మరి ఇది అన్నటువంటి ఈ యోహాన్ని తీసుకెళ్ళి వేడి నూనెలో పడేశారు. మిమ్మల్ని ఎక్కడ పడేయాలి? మీరు కూడా ఇది అన్నారు కదా ఇప్పుడు, మరి అనలేదా? షులమీట్, వాట్ హ్యాపెనింగ్? నువ్వు అన్నావు, నువ్వు క్రీస్తు మనిషివే, నేను కాదని అనొద్దు. పేతురు నువ్వు చిన్నపిల్ల, నేను అనలేదంటుంది. వినండి ప్రీత విజయమా, కురియో సీసర్ అంటే వేడి నూనెలోకి వెళ్ళాం. కురియో సీసరను ఇప్పుడు నువ్వు కురియోస్ క్రీస్తోస్ అంటున్నావు కాబట్టి నిన్ను వేడి నూనెలో ఏపేస్తున్నాడు. నువ్వు క్రీస్తు రాయవారివి, వేడి శ్రమల్లో ఏపేస్తున్నాడు నిన్ను. నువ్వు ఆరాధించే వ్యక్తివి, నువ్వు లోబడే వ్యక్తివి కాదు, రాజీపడే వ్యక్తివి కాదు. ఒక చేపలాగా ఆ ప్రవాహమునకు ఎదురీదే వ్యక్తివి నువ్వు. అందుకే వేడి శ్రమలు మనకి ఎక్కువైపోతున్నాయి మన జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కురియో సీసర్ అంటే వేడి నూనెలో వేసేవాడు కాదు, అపవాదిగాడు. మనం కురియో క్రీస్తోస్ అంటాం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా నూనెలో పడి ఇంకా అంటున్నాడు, కురియో క్రీస్తోస్ అంటున్నాడు. వీడికి ఇంకా బుద్ధి బాగాలేదురా, ఈయన ఇంకా వేడి చేయండి రా అనే చక్రవర్తి ఇంకా నూనె వేడిగా తెమిలిపోతుంటే నూనెలో పడేశారు. మీరు నమ్మండి ప్రియదేవి జనమా, చరిత్ర చెప్తుంది. చరిత్ర మాటలు నాకు చాలా సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని గురి చేసే. ఎప్పుడైతే యోహాను యొక్క పాదము ఆ తెమురులుతున్న వేడి నూనెలో పెట్టిందో, ఆ వేడి నూనె చల్లగా మారిపోయిందట. హల్లెలూయా! యోహాన్ డాన్స్ చేస్తున్నాడు వేడి నూనెలో. హల్లెలూయా! అడిగేమర్థమా? ఏం డాన్స్ చేస్తున్నావు ఏంటి? నువ్వు కూడా రా, చల్లగా ఉంది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! హల్లెలూయా! ఐ ప్రొఫెసైజ్ mighty name of Jesus. మీ జీవితంలో కూడా మరుగుతున్న ప్రతి సమస్య చల్లారిపోవునుగాక. హల్లెలూయా! వేడి శ్రమలకు ఉండవు. నువ్వెవరో తెలుసా? క్రీస్తు రొమ్ము మీద ఆనుకున్న బిడ్డవు నువ్వు. క్రీస్తు గుండె శబ్దమును వింటున్న స్త్రీవి, పురుషుడువు నువ్వు. అందుకే నీ ప్రతి శ్రమ ఈరోజు చల్లారిపోబోతుంది. హాట్ కాదు, కూల్గా ఉంటుంది. కూల్. వాతావరణం కూడా కూల్. మనం ఎక్కడికి పోయినా చెమటలు తప్పవు అనుకోండి, దేవునికి స్తోత్రం. ఏసీలు కూడా పనికిరావు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. హల్లెలూయా! అన్నీ ఓపెన్ చేస్తున్నా చూడండి, పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే యోహాన్ని పద్మాసులో పడేశారు. అక్కడ ఏముంటాయి? భయంకరమైన నక్కలు ఉంటాయి. ఆ పద్మాసు ఎలా ఉంటుందంటే, దాని యొక్క ఆ ప్లేస్ యొక్క చదరపు అడుగులు నేను రాసుకొచ్చాను. 33 చదరపు మైండ్లు ఉంటుందంట. అది 33 చదరపు మైండ్లు ఉంటుందంట. చాలా పెద్దది. దాంట్లో పడేశారు. ఒక్క మనిషి ఉండడు, ఒక్క ఫోన్ ఉండదు. జైలు కన్నా దారుణం. భయంకరంగా కన్ను పొడిచిన మనిషి కనపడ్డు, నక్కలు మాత్రం అడుగడుక్కి కనపడతాయి. ఆ పద్మాసులో వేసిన ఎవ్వరూ బ్రతుకుండరంటండి. వాళ్ళ ఎముకలు కూడా ఉండవంటండి. అలాగే క్రూర జంతువులు, భయంకరమైన జంతువుల మనుషులు తిని ఎముకలను కూడా కర్ర నవిలి మింగేస్తాయి అంటండి. అటువంటి పద్మాసులో యోహాను ప్రవేశించాడు. పద్మాసులో యోహాను వెళ్ళాడు. యోహాను అంటున్నాడు, జీసస్, నాకెందుకు ఈ ఒంటరితనం జీసస్? నేనే పాపం చేశానని. పాపం చేసిన వాళ్ళందరి జైల్లో పడేస్తారు. ఇది పద్మాసు, ఏ మనుషుడు ఇక్కడ కనపడడు. నా సంఘస్థులు కనపడట్లేదు జీసస్. నా ఆత్మీయులు నేను చూడలేకపోతున్నాను జీసస్. నేను పద్మాసులో ఒంటరిగా ఉన్నాను, నక్కల మధ్యలో ఉన్నాను. నేను నీకెంత సేవ చేశాను జీసస్. అపోస్తులందరూ సిలువ శ్రమలో వదిలి వెళ్తే నేను లేనా నీతో? నేనున్నాను కదా. మందిరంలో ఎవరు ముందు రాకపోతే అయ్యగారు చెప్పింటే ఆయనకి నేను మందిరానికి వెళ్ళేవాడిని కదా జీసస్.
చేపలు నేనే వేసేవాడిని, పరిచయం నేనే చేసేవాడిని, బాక్సులు నేనే మోసేవాడిని, ఆరాధన నేనే చేసేవాడిని, పాటలు నేనే పాడేవాడిని, ప్రార్థన స్టార్టింగ్ ప్రేయర్ నేనే చేసేవాడిని, పందిరంలో గిన్నెలు నేనే తోమేవాడిని. నేను ఏ పాపం చేశానని నాకు ఈ పద్మాసు వచ్చింది చేశారు. ఏడుస్తున్నాడు. నేను ఎంత సేవ చేశాను ఒక్కసారి జ్ఞాపకం చేశాను. నా సేవ జీవితంలో నేను ఏ తప్పు చేశానో నాకు చెప్పు. నేను నీ మందిరంలో ముందుండేవాడిని కాదా? నీ సువార్తలో ముందుండేవాడిని కాదా? నేను పేదలకు సువార్త ప్రకటించలేదా అయ్యా? నీ శిలువ శ్రమల్లో కూడా నీ దగ్గర ఉండిపోయాను కదయ్యా. అక్కడ ఎవ్వరూ లేరండి. ఈ మాటలతో ఆ పద్మాసులో యోహాను రోదన భయంకరంగా ఎక్కువైపోతుంది. అక్కడ ఎవరు లేరు. సైలెంట్గా ఉంది, సైలెంట్గా ఉంది. నీ జీవితం అంతా సైలెంట్గా ఉందేమో ఈ సమయంలో. నువ్వు ఒక పద్మాసు అనుభవాన్ని అనుభవిస్తున్నావేమో. దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడట్లేదేమో. నీ ప్రార్థనలకి సమాధానం రాని సైలెంట్ పీరియడ్లో ఉన్నావేమో. అపోస్తలుడైన యోహాను సైలెంట్ పీరియడ్లో ఉండిపోయాడు. అంతా నిశ్శబ్దం. ఎప్పుడు బయటపడతామో తెలియని పరిస్థితి. ఈ రోజున చాలామంది నా ఎదురు కూర్చొని నిశ్శబ్దమైన కాలంలో ఉండిపోయారు. నిశ్శబ్దమైన కాలంలో ఉండిపోయారు. దేవుని వద్ద నుంచి సమాధానం రాని కాలంలో ఉండిపోయారు. దైవజనం నుంచి సమాధానం రాని కాలంలో ఉండిపోయారు. ఓ, మీ జీవితం అంతా నిశ్శబ్దం, 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 నిశ్శబ్దం. ఐ ప్రొఫెసైజ్. ఈ నిశ్శబ్దములో నేను ప్రవచిస్తున్నాను. ప్రతి ఒక్క గొప్ప కదలిక మౌనములో నుండి ప్రారంభమవబోతా ఉంది. గట్టిగా చప్పలు కొడితే యేసయ్య నామాన్ని గణపరచండి. ప్రతి కదలిక మౌనములో నుంచే గొప్ప ఉజ్జీవం ప్రారంభమవబోతా ఉంది. గొప్ప ఉజ్జీవం ప్రారంభమవబోతా ఉంది. గొప్ప ఉజ్జీవం ప్రారంభమవుతా ఉంది. పాస్టర్ 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 యోహానే కాదు పాస్టర్, నేను కూడా పద్మాసులో ఉన్నాను. నేను కూడా సైలెంట్ పీరియడ్లో ఉన్నాను. నాకేమీ సమాధానం నా దగ్గర దాకా రావట్లేదు. నేను ప్రార్థన చేసిన సమాధానం రావట్లేదు. నాకు ఈ సమస్యకు పరిష్కారం ఏంటో తెలియట్లేదు. నేను నిశ్శబ్దంలో ఉన్నాను. నేను మౌనమైపోయాను. నేను సైలెంట్గా ఉన్నాను. నేను ఎవరైనా కనుక ఇక్కడ ఉంటే పద్మాసులో ఇదిగో యోహాన్ని బలపరిచిన దేవుడు ఇక్కడికి వచ్చి నేను బలపరుస్తున్నాడు. ప్రతి ఒక్క గొప్ప కదలికకు మౌనము నుండి ప్రారంభం అవ్వబోతుంది. నీలో నుంచి ఒక ఉజ్జీవం బయటికి రాబోతుంది. నీలో నుంచి ఒక అభిషేకం బయటికి రాబోతుంది. నీలో నుంచి ఫలాలు, వరాలు, కృపావరాలు బయటికి రాబోతున్నాయి. ప్లీజ్ అండి పురుషులకి, స్త్రీలకి, అందరికి ప్లీజ్ అండి. మీరు పద్మాసులో ఉన్నారు. మీరు ఒంటరితనాన్ని లీడ్ చేస్తున్నారండి. అందరూ ఉన్నా లేనట్లుగానే బ్రతుకుందండి. సమాధానాల్ని చెవుదాకా రావట్లేదండి. ప్రార్థనలకి బదులు రావట్లేదండి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడతామో నీకు అర్థం కావట్లేదండి. దయచేసి డిప్రెషన్కు గురవ్వద్దు. దయచేసి ప్లీజ్. పరిస్థితులను బట్టో ప్రార్థన తగ్గించడం, పరిస్థితులను బట్టో మందిరాలు మానేయటం. ప్లీజ్ అండి. నువ్వు పద్మాసులో ఉన్నావని నీకు ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. నువ్వు సైలెంట్ పీరియడ్లో ఉన్నావని ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. కార్యాలేమి నీ జీవితంలో జరగట్లేదు, ఖచ్చితంగా అది నీకు అర్థమవుతుంది కదా. దయచేసి ప్లీజ్ నువ్వు పరిస్థితులను చూడొద్దమ్మా. నువ్వు పరిస్థితులను పట్టించుకోవద్దు. దేవుడు గొప్ప ఉనికి నీలోని తీసుకొస్తాను నేను చెప్తున్నాను కదా. దయచేసి డిప్రెషన్లోనికి వెళ్ళి దేవుని మీద ప్రేమ చంపుకోవద్దు. డిప్రెషన్లోకి వెళ్ళి ఆలోచనలోకి వెళ్ళి నా ఇల్లు ఎట్లా గడిచిద్ది, నా అప్పులు ఎలాగా, ప్లీజ్ అమ్మా. ఇదిగో యోహాను ఏం చేశాడో తెలుసా? ప్రభువు దినమందు యోహాను ఆత్మవశుడై ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. ఏంటి నీకు ఇన్ని శ్రమలున్నా నువ్వేంటి హుషారుగా ఆత్మవశుడు అవుతున్నావంటే? నో డిప్రెషన్, నో బీపీ, నో షుగర్, నో ఆయాసం, నో కడుపుల నొప్పి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ పద్మాసులో నుంచి నా దేవుడు నన్ను ఉజ్జీవంగా బయటకు తీసుకొస్తాడే విషయం నాకు తెలుసు. నేను దేని మీద నా దృష్టిని కేంద్రీకరించడానికి ఇష్టపడట్లేదు. నేను ఆత్మను పొందటములో నేను లీనమైపోవాలి. హల్లెలూయా. దేనికి అనుమతించలేదు.
ఒత్తిడి యోహాను మీదకి రానివ్వలేదు, డిప్రెషన్ యోహాను మీదకి రానివ్వలేదు, భయంకరమైనటువంటి ఆలోచన యోహాను మీదకి రానివ్వలేదు. ఏమండి, యోహాను పడిన శ్రమలో చిల్లిగా అంత లేదు నీ శ్రమ. కూర్చొని ఆలోచించేస్తున్నావు. ఇదిగో యోహాను దేవుని సమయమందు ఆత్మవశుడై ఉన్నాడు. యోహానికి సమస్యలు లేవా? మనకంటే ఎక్కువే. యోహానికి బంధువులు లేరా? అసలు ఎవరూ లేరు. ఆయన పద్మాసులో పడేశారు. నువ్వన్నా జనాల్లో తిరుగుతున్నావు, నువ్వన్నా మంచి తిండి తింటున్నావు, అక్కడ తిండి లేదు, అక్కడ నీళ్లు లేదు. నువ్వన్నా డ్రింకులు తాగుతున్నావు, నువ్వన్నా బలమైన ఫుడ్ తింటున్నావు, నువ్వు బలమైన జ్యూసులు తాగుతున్నావు. నీకన్నా అరకొర మనుషులు కనపడుతున్నారు. నీ వారు ఆ వారు ఎవరో ఒకరు ఆ నోట ఈ నోట మాట నీకు అందుతుంది. నువ్వు ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తి మాట్లాడుతున్నారు. యోహానికి అదేమీ లేదే. మరి యోహాను ఆలోచించట్లేదు, నువ్వెందుకు తెగ ఆలోచించేస్తున్నావు? నా క్వశ్చన్. డిప్రెషన్ ఎందుకు నీ మీదకి రానిస్తున్నావు? ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు ఎవరు కదిలించినా ఒక గంట దాకా అరగంట దాకా నువ్వు బయటికి రాలేని పరిస్థితి ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఎందుకు వాటన్నిటి గురించి ఆలోచిస్తున్నావు? ఆత్మ మీద ఫోకస్ అయ్యండి, పరిశుద్ధ ఆత్మ మీద ఫోకస్ అయ్యండి. డిప్రెషన్ నీ మీదకి రానివ్వద్దు, ఒత్తిడి నీ మీదకి రానివ్వద్దు, బలహీనత నీ మీద రానివ్వద్దు. ఎన్ని శ్రమలన్నా ఉండని, నువ్వు పద్మాసులోనన్నా ఉండని, నువ్వు ఆత్మతో నింపబడుతూనే ఉండాలి, ఆత్మతో నింపబడుతూనే ఉండాలి, ఆత్మతో నింపబడుతూనే ఉండాలి, ఆత్మతో నింపబడుతూనే ఉండాలి, ఆత్మతో నింపబడుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులెత్తి. యోహానుని ఏ సమస్య ప్రభావం చేయలేదు, యోహాను మీద ఏ సమస్య ఏలుబడి చేయలేదు. నీ మీద కూడా ఈ రోజు నుంచి ఏ సమస్య ఏలుబడి చేయనివ్వద్దు, ఏ డిప్రెషన్ నీ మీదకి రానివ్వద్దు, ఏ ఒత్తిడి నీ మీదకి రానివ్వద్దు. నువ్వు దేని గురించి ఆలోచించొద్దు. నువ్వు ప్రభువు దినమందు ఆత్మవశురాలువై ఉండు, నువ్వు ప్రభువు దినమందు ఆత్మవశుడువై ఉండు. దేవుడు నీ సైలెంట్ పీరియడ్లో నుంచి గొప్పగా నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు. నీ పద్మాసుల నుంచి నువ్వు బయటికి రాబోతున్నావు, నీ పద్మాసుల నుంచి బయటికి రాబోతున్నావు, నీ పద్మాసుల నుంచి బయటికి రాబోతున్నావు. సముద్రములో ప్రయాణం చేస్తున్నటువంటి టైటానిక్ షిప్పులు లాంటివి సముద్రములో ఉన్న నీళ్లను బట్టి మునిగిపోలేదు. సముద్రములో నీళ్లు పడవలోకి వచ్చి మునిగిపోయాయి. నేను అదే చెప్తున్నాను, ఒత్తిడి బయట ఉన్నసేపు అంత మాత్రం ఏమవదు, డిప్రెషన్ బయట ఉన్నంతసేపు ఏమవ్వదు. ఆ డిప్రెషన్ ఒక్కసారి నీ పడవని జయరాజులోనికి, పడవని నీలోనికి రప్పించుకున్నావా, నువ్వు మునిగిపోవటం ఖాయం. దయచేసి పడవ బయటే సముద్రపు నీటిని ఉండనివ్వండి, పడవ బయటే శ్రమను ఉండనివ్వండి, పడవ బయటే తలకాయ నొప్పిని ఉండనివ్వండి, పడవ బయటే ఒత్తిడిని ఉండనివ్వండి, పడవ బయటే ఆలోచనను ఉండనివ్వండి. నీలోనికి రానివ్వద్దు. ఒకవేళ వచ్చాయా పూర్తిగా నువ్వు కనుమరుగైపోతావు, నువ్వు మునిగిపోతావని దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. ఎవరు కూడా ఎవరి పడవలోనికి సముద్రపు నీరు రాకూడదు. చెప్పండి పక్కన, నీ పడవలోనికి సముద్రపు నీరు రావద్దు, ప్రమాదం ఉంది అని చెప్పండి. అయితే ఐ ప్రొఫెసైజ్, నీ ప్రవచనం పలుకుతున్న వైపు చూడండి. మైటీ నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో ప్రవచిస్తున్నాను, నీ గేర్ దేవుడు మార్చబోతున్నాడు. సంవత్సరాల క్రితం యోహాను నక్కల్ని చూడలేదండి, శవాల్ని చూడలేదండి. పద్మాసులో శవాలు ఉంటాయి. పద్మాసులో నక్కలు తినేసి సగం వదిలేస్తారు కదా, మనుషుల యొక్క మృత కళేబరాలు ఉంటాయి, డొక్కలు చీల్చిపోయి పురుగులు వెళ్ళిపోయి నేల చెత్త ఉంటుంది. ఆ పద్మాసులో యోహాను శవాలు చూడలేదు, యోహాను గ్రద్దల్ని చూడలేదు, యోహాను ఆ డొక్కలు చీల్చినటువంటి అప్రేత డెడ్ బాడీస్ని చూడలేదు, యోహాను దేన్ని చూడలేదు. యోహాను పరలోకాన్ని చూడటం ప్రారంభిస్తున్నాడు. పరలోకంలో 24 పెద్దలు ఉండటం ప్రారంభిస్తున్నాడు. చూస్తున్నాడు దేవదూతలు చూస్తున్నాడు, దేవదూతలు కదలటం చూస్తున్నాడు. యోహాను 24 పెద్దలు చూస్తున్నాడు. మహిమ కలిగిన దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉండటం చూస్తున్నాడు. నేను ఇప్పుడు చెప్తున్నాను, నీ అప్పుల్ని చూడొస్తావు, నువ్వు అప్పుల్ని చూడొద్దు, నీ రోగాన్ని చూడొద్దు, నీ గొడవలను చూడొద్దు, నీ మానసిక శారీరక రుగ్మతలను చూడొద్దు. ఈ సమయంలో మనమందరం పరలోకాన్ని చూడాలి. నీ ఇంట్లో జరుగుతున్న గొడవల్ని చూడొద్దు, నీకు కలుగుతున్న అప్పుల్ని చూడొద్దు, నీ శరీరం మీద దాడి చేస్తున్న రోగాన్ని చూడొద్దు, నీ బంధువులు నీ మీదకి వచ్చి గొడవ పెడుతున్న గొడవను చూడొద్దు, అసలు ఈ జీవితంలో కోల్పోయినవి చూడొద్దు. ఈ సమయంలో నువ్వు నక్కల్ని చూడవు, ఈ సమయంలో నువ్వు జంతువులు చూడవు, ఈ సమయంలో నువ్వు గ్రద్దల్ని చూడట్లేదు, ఈ సమయంలో మృత కళేబరాలను చూడట్లేదు, ఈ సమయంలో తెరవబడిన పరలోకాన్ని చూస్తున్నావు. మహిమ కలిగిన రాజు పరలోకం మీద కూర్చొని ఏలుబడి చేయడం చూస్తున్నావు.
నేను ఆకాశాన్ని గమనిస్తున్నాను. ఆకాశం నా ముందు తెరవబడింది. పరలోకాన్ని చూస్తూ ఉన్నాను. ధవల వర్ణ సింహాసనం మీద రత్నవర్ణుడు, ధవల వర్ణుడు, 10,000లో అతి సుందరుడైన క్రీస్తు ప్రభుల వారిని నేను చూస్తున్నాను. హల్లెలూయా. చెప్పండి మనం ఏం చూడాలి? పరలోకం. పాస్టర్, పరలోకాన్ని తర్వాత చూస్తాం కానీ నా అప్పులు పాస్టర్. నో. పరలోకాన్ని తర్వాత చూస్తాం కానీ నా బిడ్డ మారాలి పాస్టర్. నో. పద్మాసులో ఉండి నువ్వు పరలోకాన్ని చూడగలిగిన, దర్శనాలు కలిగిన కృప దేవునికి ఇచ్చునుగాక. ఇన్ని శ్రమల్లో ఉండి కూడా తెరవబడిన పరలోకాన్ని నువ్వు చూడగలగాలి. పరలోకముల కదలిక ప్రతిరోజు నీకు తెలియాలి. పరలోకంలో ఏం జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తున్నారు, దూతలు ఎలా ఆరాధన చేస్తున్నాయి, అక్కడ అన్య భాషలు ఎలా ఫ్లోలో వెళుతున్నాయి, దూతల భాషలు ఏ టైప్స్లో ఉన్నాయి, 24 పెద్దలు కిరీటములను తీసి ఎక్కడ పెట్టారు, వారు దేవునికి ఏమని స్తోత్రాలు చెప్తున్నారు, ధవల వర్ణం మీద ఉన్న దేవుడు, సింహాసనం మీద ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు. పరలోకములో ఉన్న ప్రతి కదలిక నీకు తెలియాలి. భూమి మీద ఉన్న మనుషుల మీద పెట్టే ఇంట్రెస్ట్ పరలోకం మీద పెట్టండి. యోహాను పద్మాసం చూడలేదు, నక్కల్ని చూడలేదు, శవాల్ని చూడలేదు, గ్రత్తల్ని చూడలేదు, ఆ ఈగల్ని పురుగుల్ని చూడలేదు. తెరవబడిన ఆకాశాన్ని చూస్తున్నాడు. నా సంఘం అలా చూడాలని నేను ఎప్పటి నుంచి ఆశపడుతున్నాను. నా సంఘం అయ్యగారు నీ పరలోకం చూస్తున్నానని చెప్పాలి. నా సంఘం పాస్టర్ గారు నీ దూతల్ని చూస్తున్నానని చెప్పాలి. నా సంఘం పాస్టర్ గారు నా దేవుడు నాకు పనప్పగించాడని చెప్పాలి. పాస్టర్ సోమవారం పరలోకముల కదలికలు ఎలా ఉన్నాయని నా సంఘం చెప్పాలి. మంగళవారం ఇలా కదలికలు ఉన్నాయని నా సంఘం చెప్పాలి. హెవెన్ గవర్నమెంట్ ఏ రూల్స్ను పాస్ చేస్తుందో నా సంఘం చెప్పాలి. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఒకటే ప్రార్థన చేస్తాను. అయ్యా నువ్వు మా శ్రమలో నుంచి విడిపించినా విడిపించకపోయినా, అయ్యా యోసేపులాగా కలలుగానే కృప మాకు ఇవ్వండి ప్రభువా. ఆత్మ వరాలను తక్కువ చేయొద్దయ్యా, ఆత్మ ఫలాలను తక్కువ చేయొద్దయ్యా, ఆత్మ అభిషేకాన్ని తక్కువ చేయొద్దయ్యా. మాకు డబ్బు తక్కువ చేసినా భరిస్తాము అయ్యా, మా ఇజ్జత్ పోయినా భరిస్తాము, మా శరీరం మీదకు రోగం వచ్చినా మేము భరిస్తాము. నీ ఆత్మ వరాలను తక్కువ చేస్తే నేను భరించలేనయ్యా. నేనే అభిషేకముతున్నాను, నా సంఘం అభిషేకంతో నింపబడాలయ్యా. నా సంఘం తెరవబడిన ఆకాశం కింద కూర్చొని భోజనం చేయాలయ్యా. తెరవబడిన ఆకాశం కింద నిద్రపోవాలయ్యా. తెరవబడిన ఆకాశం కింద పనులు చేయాలయ్యా. ప్రతిరోజు పరలోకపు యొక్క ఉనికి నా ప్రజలు, నా సంఘము కనిపెడుతూ బ్రతకాలి. హల్లెలూయా. యోహాను ఎలా చేశాడు అలా చేయండి. నీ పద్మాసులోంచి నువ్వు బయటికి రాబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి యోహాను ఇప్పుడు స్వరాన్ని వింటున్నాడు. జాన్, అపోస్తలిక్ జాన్. ఇప్పుడు పిలిచేవాడు ఎక్కడుండి పిలవాలి? ఎదురుకొచ్చి పిలవాలి. పిలిచేవాడు ఎదురు కనపడట్లేదు, వాయిస్ వెనక వినపడుతుంది. మీరు చదవద్దు కానీ అపోస్తుల కార్యం 1:11 వచనంలో ఉంది. ఆయన అంటాడు, నేను పిలుచుచున్న వాని స్వరం ఏదని వెనక్కి తిరిగి చూడగా. నేను దేవుడిని క్వశ్చన్ అడిగాను, ప్రభువా నువ్వు యోహాను వెనక్కి ఎందుకు వెళ్ళావు? యోహాను ముందుకు రావచ్చుగా, ముందుకు వచ్చి మాట్లాడవచ్చుగా, నువ్వు వెనక్కి ఎందుకు వెళ్ళావు? దేవుడు నాతో చెప్తున్నాడు, యోహానికి ఎవరు లేరు జయరాజు, యోహానికి అన్నీ నేనే, తనను వెనక నుంచి నడిపించవలసిన దూతను నేనే, తన వెనక ఎవరు లేరు, అందుకని నిలబడ్డాను. యోహాను వెనక తిరిగి చూసుకున్నప్పుడు నాకు ఎవరు లేరు అని బాధపడకూడదు, నేనున్నానన్న ధైర్యం యోహానికి కావాలి. అందుకే నేను వెనక నిలబడున్నాను. ఒకటి మాట చెప్పనివ్వండి, నీ తిండి తిని నీ దగ్గర చాలా లాభం పొంది నిన్ను మర్చిపోయారేమో. నీ దేవుడు నిన్ను మర్చిపోలేదు, నీ దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీ చేతి సహాయాన్ని పొందుకొని నీ గురించి మర్చిపోయారేమో. నీ ద్వారా ఎన్నో మేలులు పొందుకొని నీ గురించి మర్చిపోయారేమో. యేసయ్య నిన్ను మర్చిపోలేదు. యేసయ్య నాతో చెప్తున్నాడు, నేను యోహాను మర్చిపోలేదు, నేను యోహాను వెనకే ఉన్నాను. అతను నాకు ఎంత గొప్ప సేవ చేశాడో నాకు తెలుసు. శిలువ శ్రమల అపోస్తలుందరూ పారిపోతే వాడు ఒక్కడే నాతో ఉండిపోయాడు జయరాజు, ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేను యోహాను పక్షాన్ని నిలబడి ఉన్నాను. నీ వెనక నీ వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, నువ్వేం సాధించావని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, ఇంత జీవితంలో నువ్వేం సాధించావయ్యా అని ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూస్తే,
ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక చిరునవ్వుతో నవ్వుతున్న క్రీస్తు ప్రభుల వారిని కనబడతారు. ఒక క్రీస్తుని కనబడతాడు వెనక నిలబడి. ఇది చాలా. నా జీవితంలో నేను ఎవరిని సంపాదించకపోయినా నా క్రీస్తుని సంపాదించాను. జయరాజు, యోహాను ఒకానొక సమయంలో నేను ఏం సంపాదించానయ్యా, ఇంత సేవ చేశాను, కుక్క చావ చచ్చాను అనుకోకుండా యోహాను వెనక తిరిగి చూసినప్పుడు నన్ను చూసి యోహాను ముఖములో, యోహాను గుండెలో నవ్వు ఉండాలి. జయరాజు, నేను అందుకే వెనక నిలబడి యోహాను పిలుస్తున్నాను. హల్లెలూయా. మన మరణ దినం ముందు వెనక తిరిగి చూస్తే ప్రభు ఉంటాడు. నువ్వు ఆయన సంపాదించుకుంటున్నావు చాలు నీ జీవితంలో. నువ్వు ఎంతోమందిని సంపాదించావు మనుషుల్ని, వారు నీతో లేరు. ఇప్పుడు ఎంతోమందికి అన్నం పెట్టావు, నీతో ఉంటారని వారు లేరు. ఎంతోమందికి సహాయం చేసావు, వారు ఇప్పుడు నీ కాంటాక్ట్లో కూడా లేరు. పోతే పోనీలండి, నీ మేలునేసై మర్చిపోలేదు. నువ్వు దేవునికి చేసిన సేవ దేవుడి మర్చిపోలేదు. నువ్వు దేవుని సన్నిధిలో విత్తుతున్న రూపాయిని దేవుడు మర్చిపోలేదు. నీకు తిండి తిప్పలు లేకుండా నువ్వు తీసుకొచ్చి దశమభాగం ఇస్తున్న దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? నీ కడుపు మార్చుకొని సేవకుని కడుపు నింపబడాలని నువ్వు తెస్తున్న రూపాయిని దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? కొంతమంది సిబిఎస్ఈలో వాళ్ళ వర్కులు కూడా కాదనుకొని దేవుని మందిరంలో దేవుని పని చేయడానికి వచ్చారు. అది దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నావా? నీది ఏది దేవుడు మర్చిపోడు. నువ్వు అన్నం పెట్టిన వాళ్ళు మర్చిపోతారేమో మనుషులు. నీకు ఫోన్ చేసి నేను డబ్బులు అడిగినారాక వెంటనే వేసేస్తాను, నాకు ఒక 2000 ఉంటాయి అని వేస్తే వారు కూడా నీ కాంటాక్ట్లో లేకుండా వెళ్ళిపోయారేమో. వారందరు నిన్ను మర్చిపోయారేమో. ఎంతోమందికి ఫోన్పేలో సహాయం చేసావు, ఎంతోమందికి ఆపదంటే ఆదుకున్నావు, హక్కునున్నావు. ఈ రోజున వారెవ్వరు నీ పక్కన చూస్తే లేరు, నీ వెనక తిరిగి చూస్తే ఎవ్వరు లేరు. నీ వెనక జీవము కలిగిన సమాధిలోంచి లేగిన క్రీస్తుని వెనక ఉన్నాడు. నువ్వు ఎందుకయ్యా ఉంది, నువ్వు అడిగేదనుకో, నేను అడిగాను అనుకో, యోహాను అడిగాడు అనుకో సపోజ్, అయ్యా అందరూ వదిలేసి వెళ్ళిపోయారుగా, నువ్వెందుకు వదిలేసి వెళ్ళిపోయావయ్యా అని యోహాను అడుగుతున్నాడు అనుకుందాం దేవుడిని. అప్పుడు దేవుడు యోహాన్తో అంటున్నాడు, యోహానా నువ్వు నాకు చేసిన మేలు మర్చిపోయేదగిందిరా యోహానా, మనుషుల్లా కాదురా నేను. నువ్వు సిలువ శ్రమల్లో నాతో పాటు భరించింది నేను చూడలేదనుకున్నావరా యోహానా? నువ్వు నాతో పాటు అట్ట చివరి దాకా ఉండి నేను కపాలమని అర్థమించి గోల్కొత్త కొండ మీద నేను నిలబడి నా రక్తము చివరి బొట్టు వరకు కారిన దాకా నువ్వు నిలబడి ఉండటం నేను చూడలేదనుకున్నావా యోహానా? నీ మేలుని బట్టి నీ వెనక నిలబడిపోయాను యోహానా. నేను కూడా లేకపోతే నువ్వు మరణిస్తావని వెనక నిలబడిపోయాను యోహానా. నీవు బ్రతకాలి, నీవు సజీవుడిగా నిలబడాలి యోహానా, నువ్వు చావకూడదు. హల్లెలూయా. నేను చెప్తున్నానండి, మీరు చేసిన ప్రతి పని కూడా దేవుడు మర్చిపోడండి. మన చర్చి వాళ్ళు సంఘంలో చాలా వర్క్ చేస్తున్నారండి. చాలామంది బాసనలు సామాన్లు రుద్దుతున్నారు, చాలామంది ఆహారానికి ధనం ఇస్తున్నారు, చాలామంది మీ కడుపులు మార్చుకొని దశమ భాగాలు దేవునికి అర్పణలు ఇస్తున్నారండి. ఈ మినిస్ట్రీ పరిచయం వెళ్ళటానికి అది మీ హస్తములే, దానికి కారణం నీ కుటుంబంలో పరిస్థితులు ఎలాగన్నా ఉండి ఫస్ట్ నా సంఘం సమృద్ధిగా ఉండాలి, నా దైవజనుడు నవ్వుతూ ప్రతి వారం స్టేజ్ ఎక్కాలి, నా దైవజనుడు పుష్టి ఆరోగ్యంతో స్టేజ్ మీద నిలబడాలని మీరు చేస్తున్న సహాయాలు దేవుడు ఏది మర్చిపోలేదు. నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే రేపటి రోజున నీ ప్రభువే నీ పక్షం లేదు. అయ్యా నువ్వు కూడా ఎందుకున్నావయ్యా, అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నువ్వు కూడా నాకు ఎందుకున్నావంటే ఆయన నీతో చెప్పేమాట ఒక్కటే, నువ్వు చేసిన మేలు వర్ణనాతీతం రా కూతురా, నువ్వు చేసిన మేలు వర్ణనాతీతం రా కొడుక. అయ్యా మరి నేను చేసిన మేలు వర్ణనాతీతం అయితే ఆడికి ఎందుకు అర్థం అవ్వలేదయ్యా, దీనికి ఎందుకు అర్థం అవ్వలేదయ్యా, వీళ్ళకి ఎందుకు అర్థం అవ్వలేదయ్యా అంటే వాళ్ళు మనుషులు రావదనేరా. నేను నీతో ఉన్నాను రా, నేను నీతో సదాకాలం ఉంటాను రా, వారు నీతో ఉండరు, వారిని వదిలిపెట్టు, లీవ్ ఇట్. నేను నీతో బ్రతకడానికి నిలబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. 93 ఏళ్ల వయసులో నిన్ను కాపాడానంటే యోహాను అర్థమేంట్రా? నువ్వు చేసిన సేవ. అపోస్తులందరూ బతికారా చచ్చిపోయారా? చచ్చిపోయారు, ఒక్కళ్ళు లేడు, యోహాను ఒక్కడే ఉన్నాడు. ఈ గ్రంథం ఆయన బతకబట్టే రాయబడింది. దేవుడే స్వయంగా యోహానుని బ్రతికించాడు. నేను రేపు రోజున పరలోకంలోకి వెళ్ళినప్పుడు నేను మొట్టమొదటిగా ఒక వ్యక్తిని కలవాలని ఇష్టపడుతున్నాను. ఆ మొట్టమొదటి వ్యక్తి అపోస్తుడైన
మొదటి వ్యక్తి క్రీస్తు అయితే రెండవ వ్యక్తి అపోస్తుడైన యోహాను నేను కలవాలని ఇష్టపడుతున్నాను. మూడవదిగా అపోస్తుడైన పౌలును కలవాలని ఇష్టపడుతున్నాను. నేను పౌలు ప్రసంగాలు అనేకమైనవి చెప్పాను, కానీ నేను పరలోకంలోకి వెళ్ళినప్పుడు సెకండ్గా నేను యోహాన్ని చూడాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే అపోస్తులు అందరూ చనిపోయారు, యోహాను ఒక్కడే బతుకున్నాడు. ఎందుకయ్యా నువ్వు నన్ను బతికించావంటే దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన సేవ నా జీవితంలో మర్చిపోలేను యోహాను. నేను అందుకే ఈ 93 సంవత్సరాల వయసులో కూడా ఈ పద్మాసులో ఏ నక్క నోటికి నేను దొరకకుండా, ఏ గ్రద్దలకు నువ్వు ఆహారం అవ్వకుండా, ఏ నక్కలకి నువ్వు ఆహారం అవ్వకుండా నేను కంటికి రెప్పలాగా నేను కాచుకుంటూ వస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగనగాక. ఏ శ్రమలో కూడా నువ్వు మరణించకుండా, ఏ శ్రమలో కూడా నువ్వు నాశనం అవ్వకుండా నువ్వు బ్రతికి ఉండి సజీవురాలుగా ఉన్నావంటే దేవుడే నిన్ను కాపాడుతున్నాడు. ఆయన నువ్వు చేసిన ప్రతి మేలును ప్రతిరోజు ఆయన తలుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగనగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుడైన జాన్, అపోస్తలిక్ జాన్ ఎక్కిరా అని దేవుని స్వరం యోహానికి వినపడుతుంటే 93 ఏళ్ల ముసలివాడు పరలోకములోనికి గంతులు వేస్తూ ఎక్కి వెళ్తున్నాడు. ఓ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. యోహాను నువ్వు పెన్ను తీసుకో, పెన్ను తీసుకో, పెన్ను తీసుకో. ఓ తీసుకున్నాను జీసస్. ఒక పుస్తకం తీసుకో, తీసుకున్నాను జీసస్. ఇప్పుడు నేను నీకు చెప్పే ప్రత్యక్షతలు దీంట్లో నువ్వు రాయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను చేతిలోకి పెన్ను వచ్చింది, యోహాను చేతిలోకి పరిశుద్ధ గ్రంథం వచ్చింది. అపోస్తలుడైన యోహాను ఇదిగో ఈ ప్రవచన గ్రంథాన్ని యోహాను రాసిన ప్రకటన గ్రంథం అనందు చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు యోహానును పరలోకం తీసుకెళ్ళి అధ్యాయాన్ని రాపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. యోహాను గ్రంథాన్ని రాయటం మొదలుపెట్టాడు. దేవుడు యోహానుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం అని దేవుడు రాసుకోమన్నాడు. టైటిల్ రాసుకున్నాడు. 1వ అధ్యాయం అని పెట్టమన్నాడు. పెట్టి ఇక స్టార్ట్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో ఇవన్నీ ప్రభు చెప్తుంటే చక్కగా కూర్చొని ముసలైన చక్కగా రాస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే యోహాన్ని పద్మాసులో వేసినటువంటి దుర్మార్గుడు ఉన్నాడు చూసావా, చక్రవర్తి, వాడు డిస్మిస్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆడి పదవి నుంచి దిగిపోయాడండి. దేవునికి స్తోత్రం. కొంతమంది దెయ్యాలు దిగిపోవాలండి పదవుల్లో నుంచి, మమ్మల్ని హింసించే దెయ్యాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమా ప్రభుత్వం అయిపోద్దాం. రోమా ప్రభుత్వం వాడు ఎంత క్రూరుడు అంటే చూడండి, అపోస్తుల్ని తీసుకెళ్ళి జైల్లో పడేసేసి, అది జైలు కూడా కాదండి, సారీ, పద్మాసులో పడేసాడు. కన్ను పొడిచి చూసిన మనిషి కనపడిన పద్మాసు, తిండి లేని పద్మాసు, ఇంకా ఆఖరికి చెప్పాలంటే అసలు బతుకు మీద ఆశలే వదులుకోవాలి. అక్కడికి వెళ్తే అటువంటి దాంట్లో పడేసి వేధించుకు తిన్నాడండి అపోస్తుల్ని. అయితే ఆడు పీడ విరగడైపోయింది. యేసునామములో ఆడు దిగిపోయాడు. ఎప్పుడైతే ఇక యోహాను గ్రంథం రాయటం మొదలు పెట్టాడు, పరలోకి వెళ్ళి ఆడు పీడ విరిగిపోయాడు, దిగిపోతే ఇంకో కొత్త చక్రవర్తి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చక్రవర్తికి ఈ అపోస్తలుడు యోహాను పరిచయం. జాన్ ఎక్కడా, ఈయన ఎక్కంగానే ఆయన పేరు ఎందుకు గుర్తొచ్చిందో మనకు తెలియదు. చూడండి అసలు, అపోస్తలుడైన యోహాను ఎక్కడా? భటులారా, శిష్యులారా, యోహాన్ని మీరు చూసారా? అపోస్తలు అందరూ చనిపోయారు, యోహాను బ్రతికినట్టు నాకు తెలుసు. అతడు ఏ ఇంట్లో ఉంటున్నాడు, ఏ ఇంట్లో కిరాయికి ఉంటున్నాడు, అతడు సభలేం పెట్టట్లేదు, మీటింగ్స్ ఏం పెట్టట్లేదు, పర్మిషన్స్ ఏం తీసుకోవట్లేదు. ఎక్కడున్నాడంటే ఆయన కిందున్న బట్టలు ఉన్నారు కదా, వాళ్ళు డిస్మిస్ అవ్వలేదు కదా, రాజుగారు డిస్మిస్ అయ్యారు, కొత్త రాజుగారు వచ్చారు, ఆయనతో అంటున్నారు, అదేంటి రాజా ఎక్కడున్నాడంటావు, ఇప్పటి వరకు నీకు తెలియదా, పద్మాసులో పడేశారుగా, నీకంటే ముందు రాజు వచ్చి అన్నాడు. యోహాను పద్మాసులో ఉన్నాడా? యోహాను పద్మాసులో ఉన్నాడా? ఆయన పద్మాసులో ఉంటే ఎలా సేవనాశనం అయిపోద్ది. అతడు మంచి దైవజనుడు, అతడు మంచి అపోస్తలుడు, సిలువ చెంత నిలబడిపోయిన మగ వీరుడు, మగ ధీరుడు. దేవునికి స్తోత్రం. ఆయన పద్మాసులో ఉన్నాడు ఏంట్రా? ఈ తలతిక్కవ రాజుగాడు ఎవడరా బాబాడు? దిగిపోయి మంచి పని చేశాడు, నేను ఎక్కాను, తీసుకురాపోండి. పద్మాసులో ఉన్నాడో లేడో పాప, తీసుకురండి పోండి. ఎప్పుడు వేసాడంటే చాలా నెలలు అయిపోతుందయ్యా. అమ్మో యోహాను బతుకుండాలిరా, మీరు తొందరగా తీసుకెళ్ళమని ఇంటర్నేషనల్ షిప్స్ లో బట్టుల్ని పంపుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. షిప్పులు బయలుదేరే యోహాను కొరకు. అపోస్తలుడైన యోహాను కొరకు షిప్పులు బయలుదేరాయి. షిప్పుల్లో స్పెషల్ టీం బయలుదేరింది.
ఇక స్పెషల్ టీం బయలుదేరి షిప్లో పద్మాసులో దిగారు. అప్పుడు యోహాను ఎక్కడికి వచ్చారనుకున్నారు? యోహాను సువార్త, మీరేం తర్వాత నాకెళ్ళి చూడు, మీకు అదొక జబ్బట్టింది. యోహాను సువార్త 22వ అధ్యాయము 20-21 వచనాలు రాస్తున్నాడు. ఇక చివరి వచనాలు, ఈ సంగతుల గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడైయుండును గాక. ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టండి. ఇక గ్రంథాన్ని రాసి ముగించి బుక్ క్లోజ్ చేస్తే ఒక స్వరం వినబడుతుంది. జాన్, ఆర్ యు స్టిల్ అలైవ్? జాన్, ఆర్ యు స్టిల్ అలైవ్? జాన్, నువ్వు బ్రతుకున్నావా? జాన్, నువ్వు బ్రతుకున్నావా అని ఒక శబ్దం యోహానికి వినపడుతుంది లోపలికి. ఆయనకి బట్టతల, 93 ఏళ్ళ ముసలాయన కదా, ఆయనకి బట్టతల ఉంది. బట్టతలు వేసుకొని పుస్తకం పట్టుకొని పెన్ను పట్టుకొని, ఏయ్ జాన్, ఏయ్ జాన్, ఆర్ యు స్టిల్ అలైవ్? ఆయన బయట నుంచి ఆ స్పెషల్ టీం ఫోకస్ చేస్తూ ఆయన అరుస్తూ ఉంది. ఎందుకంటే లోపలికి వెళ్ళారు నక్కలు ఇలా పట్టుకొని కండకు పీకేస్తాయి. బయట నుంచి ఓ గొంతులు కేకలు వేస్తున్నారు. ఏయ్ జాన్, ఆర్ యు స్టిల్ అలైవ్? నువ్వు బతుకున్నావా? నువ్వు బతుకుంటే ఒకసారి కేక వేసేది ఏందిరా? మనిషే బయటకు వస్తున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి. yes I am still alive. నేను బ్రతికే ఉన్నాను. హల్లెలూయా. ఈ గ్రంథమును రాయటానికి బ్రతికే ఉన్నాను. ప్రకటన గ్రంథమును రాయటానికి నా దేవుడు నన్ను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు, వాళ్ళతో యోహాను చెప్తున్నాడు, నేను ప్రకటన గ్రంథాన్ని రాసి ముగించాను. నాకు ఇది నా దేవుడిచ్చాడు. అమ్మయ్యా. వెంటనే టెలిఫోన్ ద్వారా రాజుకి ఉత్తరం ద్వారా వెంటనే వీళ్ళకంటే ముందు మరి రాజు భయపడిపోతున్నాడుగా ఉత్తరం పంపించాడు. రాజా, నీ యోహాను బతికే ఉన్నాడు, మన యోహాను బతికే ఉన్నాడు. ఏదో ఒక పుస్తకాన్ని పట్టుకుని బయటకు వచ్చాడు. దేవుడు అతని చేత ప్రకటన గ్రంథాన్ని రాపించాడంట. ఇప్పుడు యోహాను పద్మాసులో లేడు. నీవు కూడా నీ పద్మాసులను ఉండవు. నీవు కూడా నీ శ్రమలను ఉండవు. నీవు కూడా నీ కలవరాలను ఉండవు. ప్రతి ఒక్కరం ఈ రోజు నుంచి పద్మాసుల నుంచి బయటికి రాబోతున్నాం. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, నీ పద్మాసులో నువ్వు చనిపోవు. నీ పద్మాసులో నువ్వు చనిపోవు. నువ్వు బయటికి రాబోతున్నావు. yes I am still alive. నేను బ్రతికే ఉన్నానన్నాడు యోహాను. తీసుకెళ్ళిపోతున్నారు షిప్లో. దేవుని కార్యాలు ఎంతో గొప్పవండి. నేను నమ్ముతున్నాను, క్రైస్తవ బిడ్డలు పద్మాసులో ఉన్న చనిపోరు. దేవునికి స్తోత్రం. నీకేమీ కాదు. నేను చెప్తున్నాను, నీ దైవజనుడుగా నేను చెప్తున్నాను, నీకేమీ కాదు. నీ దేవుడుగా ఆయన చెప్తున్నాను, నీకేమీ కాదు. నీ కాపరిగా నేను చెప్తున్నాను, నీకేమీ కాదు. నీ పిల్లలకేమీ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎంతమంది ఉపదేశం అయిపోయింది, ఆయన గుండెల మీదకి వచ్చారు. ఎంతమందికి వినబడుతుంది గుండె చప్పుడు? యేసయ్య గుండె చప్పుడు. లేచి నిలబడండి. డాన్స్ ఎంజాయ్ యువర్